క్లాస్లో మనం శిరోభేదాలు నేర్చుకుందాం. కూచిపూడి నాట్యంలో మనం స్టెప్స్ నేర్చుకునే ముందు హస్తాలు, పాద భేదాలు, దృష్టి భేదాలు, శిరోభేదాలు ఇంకా గ్రీవ భేదాలు నేర్చుకోవాలి. ఇప్పటికే నేను హస్తాలు, పాద భేదాలు, దృష్టి భేదాల మీద వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చూసిన తర్వాతే ఇప్పుడు నేను చెప్పే శిరోభేదాలు నేర్చుకోండి. శిరము అంటే తల. తలను కదుపుతూ చేసే వాటినే శిరోభేదాలు అంటారు. వీటినే ఆంగ్లంలో హెడ్ మూమెంట్స్ అని అంటారు. కూచిపూడి నాట్యంలో శిరోభేదాలు మొత్తం 9 ఉంటాయి. ముందు వీటి శ్లోకం చూద్దాం. సమవుద్వాహితం ఆదో ముఖాలోలితం దుతం కంపితం చ పరావృత్తం ఉక్షిప్తం పరివాహితం నవదా కదితం శిరసా నాట్యశాస్త్ర విశారదైః. సమము. తలను కదపకుండా అలానే ఉంచితే దానినే సమము అంటారు. ఉద్వాహితము. తలని పైకి వంచితే దానినే ఉద్వాహితము అంటారు. అధోముఖము. తలను క్రిందకి చూస్తున్నట్లు వంచితే దానినే అధోముఖము అంటారు. ఆలోలితము. తలను గుండ్రంగా తిప్పితే దానినే ఆలోకితము అంటారు. దుతము. తలను అడ్డంగా ఎడమవైపు నుంచి కుడివైపుకి, అలాగే కుడి నుంచి ఎడమవైపుకి తిప్పితే దానినే దుతము అంటారు. కంపితము. తలని నిలువుగా పైకి క్రిందకి తిప్పితే దానినే కంపితము అంటారు. పరావృత్తము. తలను కుడివైపుకి కాని ఎడమవైపుకి కాని తిప్పితే దానినే పరావృత్తము అంటారు. ఉక్షిప్తము. తలను పక్కకు తిప్పి పైకి చూస్తున్నట్లు పెడితే దానినే ఉక్షిప్తము అంటారు. పరివాహితము. తలను పక్కలకు తిప్పకుండా అటు ఇటు తిప్పితే దానినే పరివాహితము అంటారు. ఈ 9 శిరోభేదాలు మీరు పూర్తిగా నేర్చుకున్నట్లయితే ఇంకా ఈ క్లాస్తో మీరు కూచిపూడి నాట్యంలో మీ 4వ మెట్టు కూడా ఎక్కేసినట్లే. అంటే కూచిపూడి నాట్యంలో మీ 4వ లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లే. నెక్స్ట్ క్లాస్లో మనం కూచిపూడి నాట్యంలో 5వ లెవెల్కి వెళ్ళిపోదాం.